హాయ్ ఆల్, ఇంకొక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రాగి లడ్డు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు బాదం వేసుకొని అవి 80% వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్ పంప్కిన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేను ఏ బౌల్ అయితే చూపిస్తున్నానో అదే బౌల్ తోటి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత 2 కప్పుల రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆ రాగి పిండి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి నేను జీడిపప్పుని సపరేట్ చేసుకున్నానండి. అది ఎందుకు చేసుకున్నానో మీకు తర్వాత చెప్తాను. రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం రాగి పిండిని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని 2 కప్స్ రాగి పిండికి 1 కప్పు బెల్లం తురుము తీసుకొని దానిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా. ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని కూడా వేసుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేయడం వల్ల మనం లడ్డు తినేటప్పుడు పంటికి మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే లడ్డు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, ఆ బెల్లంని మిక్సీ జార్లో వేయకుండా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా, ఆ లిక్విడ్ని మనం ఈ నెయ్యి ప్లేస్లో వేసుకోవచ్చు. లడ్డు చుట్టడానికి వీలుండేటట్టుగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా లడ్డూని చేసుకోవడం స్టార్ట్ చేయాలి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో లడ్డూని చేసి పెట్టుకోవాలి. ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకునేటట్లయితే ఈ లడ్డూస్ అనేవి 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. రిఫ్రిజిరేటర్లో అయితే 1.5 మంత్ ఉంటాయి. పిల్లలైతే ఈ లడ్డూస్ని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తాను.